మణికంఠ అండ్ నిఖిల్. ఓకే, నిన్న శేఖర్ భాష ఎలిమినేషన్ అయ్యారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? మంచి ఒపీనియన్ ఉంది, మంచి పని అయింది, వెళ్ళి చాలా మంచి జరిగింది ఇంటికి. అది చాలా ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో ఇప్పుడు ఒక్కొక్కరు ఎంత మంచిగా ఆడతారు గేమ్. ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కదా బిగ్ బాస్ లో. ఎందుకంటే అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి, టాస్క్, ఫన్, ఇన్వాల్వ్మెంట్ అన్ని ఉండాలి. ఆయన చేసేది ఏంటిది, ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా కొందరికి నచ్చట్లేదు. అది మీరు ఎవరికన్నా కావచ్చు, నేనన్నా కావచ్చు, హౌస్ లో ఎవరికన్నా కావచ్చు. సో వెళ్ళిపోయి మంచి పని అయింది. ప్లస్ వెళ్ళిపోవడం కారణం వాళ్ళ ఇంటోళ్ళే వెళ్ళిపోలే చేసుకున్నారు. ఓకే అండి, యష్మి గౌడ ఎలా అనిపిస్తుంది? చాలా చెత్తగా అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ చేసుకొని చాలా మంది అంటారు. మరో ఓవర్ యాక్షన్ కాదు, ఒక లెవెల్ లో చేస్తారు. మరో రతిక అంతగా ఎవరు చేయలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు. రతిక మించిపోయిందా? రతిక కాదు, శోభన్ మించిపోయింది. రతిక అంటే సోనియా. రతిక ఏంటిది, లవ్ ట్రాక్ నడిపించింది. ఇక్కడ నడిపించేది ఎవరు? సోనియా. మీరు ఆ పాయింట్ మీకు తెలియాలి కదా. ఓకే, సోనియా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? సోనియా పర్ఫార్మెన్స్ అక్కడ వాళ్ళకి మాత్రం మంచిగా ఉంటుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. పులిహోర కంటే ఎక్కువ వేరే ఊహించుకోవచ్చు, మీరు వేరే ఊహించుకుంటది. ఓకే, శోభా శెట్టి రీ ఎంట్రీ ఇస్తా అంట బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో? బొంగేం కాదు, ఏం లేదు. అక్టోబర్ 5 మళ్ళీ 2.0 అని చెప్పి లాంచ్ చేస్తున్నారు. అవును చేస్తున్నారు. అది క్లూ మీకు అర్థమైపోయిందా? అట్లనే అందులో వస్తున్నారు. అందులో రాదు టేస్ట్. అసలు 7th వాళ్ళు ఎవరు రారు. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? ఒకవేళ శోభ వస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. ఆమె మాట్లాడుతూ మార్చుకుంటూ అని ఏం కాదు. ఓకే అండి, మన నబీల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? బాగా పోయిన వీక్ కంపేర్ చేసుకుంటే వీక్ చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే, నిఖిల్ గురించి చెప్పాలంటే చెప్తాను. నిఖిల్ కూడా జెన్యూన్. నేను చెప్పిన అన్నింటికంటే అక్కడ జెన్యూన్ ఉండేది ఈ 6 మెంబర్స్ మాత్రమే. నబీల్, అభయ్, సీత, మణికంఠ, నిఖిల్. వీళ్ళు తప్ప అక్కడ ఎవరు మాటల్లో కానీ దేంట్లో కానీ వీళ్ళే పర్ఫెక్ట్. మణికంఠ ఎమోషనల్ డ్రామా ఎలా అనిపిస్తుంది? అది డ్రామా కాదు, మీరు డ్రామా అనుకున్నారు. అది డ్రామా అయితే కాదు. మళ్ళీ వాళ్ళు అట్లా ఏడిపిస్తుంటే ఏడవకుండా నవ్వుతుండాలా. మన యష్మి ఓవర్ యాక్షన్ చూసిరా? ఫస్ట్ చేయాల్సిందంత చేసి అతని స్టోరీ చెప్తుంటే అంత ఓవర్ బిల్డప్ పోర్ట్రే కాదు, మధ్యలో గెలిపించుకున్నావు కదా. వాళ్ళ తర్వాత అయ్యో నీ గురించి నాకు తెలుసులే అని అది అంత సో చేసినావా కదా. ఓకే, విష్ణుప్రియ మధ్య పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, ఖాళీగా బయట ఉన్నంత ఇవ్వట్లేదు అంటారు, మీరు ఏమంటారు? ఇవ్వాలి, ఇంకొంచెం పెట్టాలమ్మా. నెక్స్ట్ వీక్ ఏదో అక్టోబర్ 5 2.0 లాంచ్ కదా, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, అప్పుడు ఇంకా బాగా చూపిస్తుంది. ఓకే అండి, టాప్ పాయింట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్, అభయ్, మణికంఠ, నబీల్, సీత. ఓకే, మీరు ఎవరినైనా నామినేట్ చేయాలంటే ఎవరిని చేస్తారు? యష్మి, సోనియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు వెళ్ళిపోవాలి. సూపర్ ఉంటాయి సీజన్. అప్పుడు మీరు కూడా ఇట్లా అడగరు. ఎవరెవరు? సోనియా అండ్ నిఖిల్. చిచి, సోనియా అండ్ యష్మి. బిగ్ బాస్ చూస్తున్నారు ఈసారి? బిగ్ బాస్ కదా ఏమో కానీ మీరు అడిగారు, నాకు చాలా ఇబ్బంది పెడేస్తుంది. ఆ చూడబుద్ధి కూడా అయితే లేదు. నా ఒకసారి చూసిన, ఫస్ట్ డే చూసిన, అయిపోయా. ఒకరికి ఇది ఖండ లేదు, తెలిసినోడు లేడు, సామాజిక కార్యకర్తల నుంచి ఎవరైనా తీసుకున్నారా అనేటువంటి లేదు. పోయినసారి మన రైతు బిడ్డ ఏమన్నా ఉపయోగం వచ్చిందంటే దాని దెబ్బకి ఈ నెల తీసుకోలేదు అని ఈసారి. సో ఆ దెబ్బకి నాకు ఒక మంచి ఫిగర్ ఉంది. కాదబ్బా, ఇంకో ఫిగర్ ఉంది చూడండి. దానికోసం చూద్దామని అనుకున్నా కానీ ఆమె కూడా ఇట్లా మాట్లాడేపటికి ఉందో మూడు ఉత్సాహం అన్ని తప్పింది ఈసారి బిగ్ బాస్. తగలబెట్టండి ఏదైనా చూద్దామంటే కూడా అసలే ల్యాప్టాప్ కూడా పనిచేస్తలేదు. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే సారీ సార్ ఐఎమ్ బిజీ అంటే ల్యాప్టాప్. ఏది బిగ్ బాస్ చూసి తొక్కకుండా. ఇప్పుడు బిగ్ బాస్ అంటే పోయినసారి ఒక రైతు బిడ్డలు తీసుకున్నారు. మంచి శివాజీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఆయన యాక్టర్ కానీ అది ఆయన ఏంటంటే హైప్ కోసం తీసుకున్నారా లేకపోతే అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ తీసుకున్నారు. అదో తొక్కలో బిగ్ బాస్ స్టూడెంట్ ఏమన్నా పేరు అని పేరు, ఫేర్ అండ్ లవ్లీ పేరు అర్థమైందా? ఫేర్ అండ్ పేరు కాదు, ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ పేరు. ఇప్పుడు ఏమంటావు? అన్న చూడాలన్న మూడు ఉత్సాహం లౌడా లస్సులు అన్ని దొబ్బినాయని చెప్తున్నాను. ఒక అవుట్స్కట్ నుంచి తీసుకుంటే ఏమైతుందంటే సింపతి పెరిగి మాకు కూడా చూడాలనిపిస్తుంది. అసలు తెలియని ముఖాలు ఒకటి కూడా తెలిసిన ముఖం లేదు ఆ విష్ణుప్రియ తప్ప. ఆ మధ్య వీడియో వచ్చినది నిజమో తప్పదో తెలియదు కానీ నేను కూడా బాత్రూమ్ లో
అది నిజమా ఫేక్ అని అంటారు నేను తెలియదు. బట్ ఐ ఎంజాయ్డ్. దానికోసం మనం వచ్చా. గంగులు కూడా ఊపింది, ఈడ కూడా ఊపుతుందేమో అనుకుంటే అంతా ఫుల్ కవర్ చేసుకుని ఇండియా చూసేది. నో, నేను చూడట్లేదు బిగ్ బాస్. ఐఎమ్ సారీ, నన్ను అడగదు. ఓకేనా? బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామన్న. సో బిగ్ బాస్ లో నిన్న అయితే మనం చూసుకుంటే శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారు. అసలు ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏమన్నా? మేబీ పర్సనల్ రీజన్స్ అని బయట టాక్ ఉంది. ఇంకా నిన్న బిగ్ బాస్ 7 సీజన్ లో జరగంది 8 సీజన్ లో జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేక్షకులు ఎవరికి ఓటేస్తారో ఎవరు లిస్ట్ వచ్చారో మనకు తెలియదు కదా. నిన్న హౌస్ మెంట్స్ డిసిజన్ వల్ల అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది. నిన్న చూస్తే ఆదిత్య ఓం గారు శేఖర్ భాష కన్నా ఆదిత్య ఓం గారు ఇప్పుడు లైట్ లైన్ లో వచ్చారు. 1 వీక్ నుండి శేఖర్ భాష గారు ఆడటం లేదని హౌస్ మెంట్స్ చెప్పారు కాబట్టి ఫేర్ డిసిజన్ తోనే ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ మేబీ బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం చూస్తే 8 లో కొంచెం అన్ఫేర్ డిసిజన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో 8 లో ఇలా అన్ఫేర్ జరగడానికి కారణం ఏంటి? బిగ్ బాస్ ఎవరినైనా కావాలని పుష్ చేస్తారు. మేబీ నేను అనుకుంటున్నాను నెక్స్ట్ అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చిందేమో అని అనుకుంటున్నాను. యాక్చువల్గా నా ఫేవరెట్ కంటెంట్ శేఖర్ భాష అనే ఉండే. ఎందుకంటే కామెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళలో కామెడీ బాగా చేస్తున్నాడు కదా. సో నిఖిల్ ఆట ఎలా అనిపిస్తుంది? నిఖిల్ ఆట బాగుందండి. ఎందుకంటే సెకండ్ టైం చీప్ అయ్యాడు కదా. సెకండ్ టైం చీప్ అవ్వడం మామూలు విషయం కాదు. ఈస్ నైస్ పర్సన్ అండ్ మంచిగా ఆడుతున్నాడు. టాప్ 5 లో ఉంటాడు కూడా అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువగా కిరాక్ సీత వచ్చేసి ఎమోషనల్ గా ప్లాన్ చేస్తున్నారు. సో ఫస్ట్ నార్మల్ గా ఉంది, ఇప్పుడు ఎమోషనల్ గా ప్లాన్ చేయడానికి ఏమన్నా ఉందా అనుకున్నారు? కిరాక్ సీత ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ థర్డ్ వీక్ బాగా పికప్ అయింది. అమ్మాయి కూడా లేడీస్ లలో నుంచి టాప్ 5 లోకి ఉంటుందని నేను అనుకుంటున్నాను. శివమణికంట బ్యాకప్ ఎలా అనిపించింది? శివమణికంట మంచి పికప్ అయ్యాడు. నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. కొంచెం నవ్వు, స్మైల్ ఇవ్వు, కామెడీగా ఏదైనా చేయి అని చెప్పారు. అంటే ఫిజికల్ గా గేమ్ ఆడమని చెప్పేసి గేమ్ ఆడుతున్నాడని చెప్పారు. కొంచెం నవ్వితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారు. ఓకే. సో ఆదిత్య ఓం గారు ఇప్పటి వరకు చూస్తే అసలు ఆయన తరఫున గేమ్ అనేది అంటే స్ట్రాంగ్ గా ఏం లేదు. అవును. సో ఆయన ఇంకా స్ట్రాంగ్ గా ఆడితే బాగుంటది అనుకుంటున్నారా? నేను అదే అనుకుంటున్నాను. ఆదిత్య ఓం గారు కొంచెం పికప్ అయ్యారు. ఎందుకంటే హౌస్ మెంట్స్ కూడా అందరూ అతను ఆడుతున్నారు కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని నిన్న శేఖర్ భాష గారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇంకా హౌస్ మెంట్స్ వాళ్ళ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా బాగా ఆడతారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే ఎవరు ఉండబోతున్నారు టాప్ 3 లో? టాప్ 3 లో లేడీస్ లో నుంచి కిరాక్ సీత ఉంటది అండ్ రమ్య అనే అమ్మాయి ఉంటది. నిఖిల్, పృథ్వీ కంపల్సరీ ఉంటారు. ఒకవేళ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతున్నారు? టాప్ 5 లో లేడీస్ నుండి 2 కంపల్సరీ ఉంటారండి. కిరాక్ సీత, నైనిక రమ్య అన్నాను సారీ, నైనిక, వీళ్ళిద్దరు కంపల్సరీ ఉంటారు. పృథ్వీ, నిఖిల్, అభయ్. సో సోనియా చూస్తే తను ఏంటంటే ఇండైరెక్ట్ గేమ్ ఆడుతుంది అందరితో. అతను కన్నింగ్ ఆడుతుంది. రతిక బిగ్ బాస్ సీజన్ 7 లో రతిక ఎలాగో అలా ఆడుతుంది అమ్మాయి. అంటే ప్రీ ప్లాన్డ్ గా వచ్చింది. ప్రీ ప్లాన్ గా నిన్న తన బాబు పేరు చెప్పారు నాగార్జున గారు. అయినా కూడా తను ఏం ఓపెన్ అప్ కాలేదు. స్మైల్ ఇస్తూనే సైలెంట్ అయిపోయింది. సో అది తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా ఇన్ హౌస్ లో వచ్చేసి బాయ్ ఫ్రెండ్ కాదు, బాబు, తనకు బాబు ఉన్నాడని తెలుసుకున్నా. ఓకే. కానీ ఇన్ హౌస్ లో మాత్రం చాలా మందితో ఫ్లర్ట్ చేస్తుంది. అది గేమ్ పరంగానే మనం అనుకోవాలి ఫ్లర్ట్ అని. గేమ్ పరంగా తను తన కన్నింగ్ తో ఎవరితో ఏం చేస్తే ఎలా ఉంటుందో చేస్తుందండి. సో ఇంకా మీరు ఇంకా గేమ్ ఇంకా బాగుండడానికి మీరు ఏం చేస్తే బాగుంటుంది? ఎంటర్టైన్మెంట్ కొంచెం ఈసారి తగ్గింది అనిపిస్తుంది బిగ్ బాస్ 8 లో గేమ్స్ లో. ఎందుకంటే 7 వరకు ఆడిన సీజన్స్ ఆడిన గేమ్స్ అందరికి కొంచెం అర్థమైనాయి, కొంచెం బాగా అనిపించినాయి. ఈ గేమ్స్ కొంచెం ఎవరికి అర్థం కావట్లేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా అనిపించడం లేదు. కొంచెం ఇంట్రెస్ట్ గా గేమ్స్ ఉంటే పికప్ అవుతుంది బిగ్ బాస్ సీజన్ 8. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి అంటున్నారు. సో దాంట్లో ఎవరు రావాలని మీరు? జబర్దస్త్ నుండి ఎవరైనా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మెయిన్ ఇది వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ ఛానలే కాదు కదా, గేమ్ కూడా ఆడాలి కదా. సో ఓన్లీ జబర్దస్త్ నుంచి వస్తే వాళ్ళు అంటే సీజన్ 7 వరకు జబర్దస్త్ నుండి అవినాష్ గానీ, పోయిన సీజన్ అబ్బాయి హోటల్ అవన్నీ చూపిస్తారు వాళ్ళు కానీ బాగా ఆడారు, కామెడీ చేశారు, గేమ్స్ ఆడారు. అలా ఈసారి కూడా ఎవరో ఒకరు అంటే కొంచెం కామెడీ అనేది ఈసారి సీజన్ 8 లో తగ్గింది అనుకుంటున్నాను. ఉన్న ఒక్క శేఖర్ భాష అతను వెళ్ళిపోయాడు, ఇంకా కామెడీ తగ్గిందని అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా మీరు సీజన్ 8 నుంచి మీరేం చెప్పాలనుకున్నారు ఆడియన్స్? సీజన్ 8 కొంచెం డల్ గా స్టార్ట్ అయింది. థర్డ్ వీక్ కి పికప్ అయింది.
ఇంకొంచెం ఏమన్నా మంచి పికప్ అవుతా అంటే అన్ని సీజన్లో కల్లా కొంచెం 8th సీజన్ డల్ గానే ఉంది అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే అండి. టాప్ 3లో అయితే నబీల్, నిఖిల్ ఇంకా మణికంఠ ఉంటారు అనుకుంటున్నాను. ఓకే అండి, కొంచెం యష్మి గౌడ కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది అంటే మరీ అంత చెయ్యదు కానీ నాకు తెలిసి జెన్యున్ గా మాట్లాడుతున్నాను. యష్మి గౌడ తను మాట్లాడేది కరెక్ట్ అంటే మాట్లాడే అపోనెంట్ అదే ఓడిపోతే సార్ ఓవర్ ఎక్సైట్ అవుతుంది అని అంటున్నారు. ఓవర్ ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు కదా, అది ఫెయిర్ అనుకుంటున్నా అన్ఫెయిర్ అనుకుంటున్నారు? ఫెయిర్ అనిపిస్తుంది ఎందుకంటే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేశారు కదా. నమస్తే అన్న. బిగ్ బాస్ ఎలా పోతుందన్నా? ఎలా పోతుంది? శేఖర్ భాష ఇంటికి పోయేలా ఉంది. ఇంటికి పోయేదాకా మనశాంతిగా లేదు. సోనియాకి యష్మికి చక్కగా లోపల ఉండి కులుకుతున్నారు. ఇప్పుడు దాకా చూసిన ఎలిమినేషన్ లో నాకు ఈ ఎలిమినేషన్ అయితే బాగా నచ్చలేదబ్బా, ఏ మాత్రం నచ్చలా. ఎందుకంటే ఇప్పుడు హౌస్ మేట్స్ తో ఎలిమినేట్ చేయడం అనేది చాలా దారుణం. ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి ఎలిమినేషన్ ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ ఎలిమినేషన్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని శేఖర్ భాష లాంటి మంచి వ్యక్తి, కామెడియన్ అలాంటి వాడు హౌస్ లో ఉంటే అందరికి ఎంటర్టైన్మెంట్ గా ఉంటదని నేనైతే భావిస్తాను. అదే కదా, మనం ఎందుకు ఓట్లు వేసేది? అసలు ఓట్ల మీద ఎలిమినేషన్ జరుగుతుందా అని ఒక డౌట్ అయితే రేజ్ అయింది రాత్రి నాకు. ఇది నాగార్జున ఎలిమినేషనా, ఓటింగ్ ఎలిమినేషనా? అసలు బిగ్ బాస్ అనేది ఓటింగ్ పెట్టడం ఎందుకు? అలాంటప్పుడు ఓటింగ్ పెట్టినప్పుడు నువ్వు ఫస్ట్ ఆ ఓటింగ్ మెజర్మెంట్ తీసుకొని నువ్వు ఎలిమినేట్ చేయాలి మనిషిని. నువ్వు అక్కడ హౌస్ మేట్స్ ని దండలేయించేసి ఆ పూల దండలో నువ్వు ఎలిమినేట్ చేసాడు ఎంతవరకు కరెక్ట్? నాకైతే దీని మీద చాలా తెలుగు భాషను అవమానించినట్టు ఉంది, శేఖర్ భాషను అవమానించినట్టు అనిపించింది నాకైతే రాత్రి చూసినట్లయితే. రతిక, శోభా శెట్టి, యష్మి సోనియాకు మొన్న శనివారం చూసుకున్నట్లయితే గట్టిగా పూస్ట్ ఇచ్చాడు. అప్పుడు బాగుంది. శనివారం నాగార్జున హోస్టింగ్ బాగుంది, ఆదివారం తుస్సు అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ యష్మిని ఈ రోజు నామినేషన్స్ లో తగులుకుంటున్నారు బాసు, మామూలుగా లేదన్నమాట. 2 weeks నుంచి చాలా సేఫ్ గేమ్ లో ఆడింది కదా. ఈ నామినేషన్ గట్టి రాటు పడుతుంది యష్మికి ఖచ్చితంగా. నామినేషన్ లో వెళ్ళిందంటే ఎలిమినేట్ అయిపోద్ది యష్మికి అంత బస్ లేదు. గ్లామర్ గా ఉన్న వాళ్ళందరినీ టాప్ 5 దాకా పెడతారు కదన్న. ఒకప్పుడు శ్రీ సత్య లేదా లాస్ట్ టైం శోభా శెట్టి వీళ్ళందరూ గ్లామర్ ఉన్నారు కాబట్టి గ్లామర్ కోసం టాప్ 5 దాకా పెడతారు. అవును, సో ఈసారి కూడా అలాగే రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? రిపీట్ అవుతుందా అంటే యష్మి విషయంలో అవ్వదు. ఎందుకంటే యష్మి గ్లామర్ ఉంది కానీ తెలివి లేదు, కన్నింగ్నెస్ ఎక్కువ ఉంది. ఆ కన్నింగ్నెస్ ఎక్కువ కనబడిపోతుంది. జనాలకి కావాల్సింది ఏంటి? గ్లామర్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది కనబడట్లేదు అక్కడ. అంతా కూడా గ్లామర్ తో ఏదో వెనకాల తిప్పుకొని ఏదో చేద్దామన్న ఫీలింగ్ లోనే ఉన్నారు వాళ్ళిద్దరు. ఎవరో ఎస్పెషల్లీ సోనియా, యష్మి. కనమ వాళ్ళందరూ కూడా గేమ్స్ లో ఎంతో కొంత పార్టిసిపేట్ చేస్తున్నారు. సీత చూసుకుంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ హౌస్ లో. అలాగే విష్ణుప్రియనైతే బంతాట ఆడేసాడు రాత్రి అయితే నాగార్జున గారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడున్న సీజన్ లో. ఇక నిఖిల్ చూసుకుంటే ఆయన హైపర్ మామూలు కాదు. సోనియా మరి హద్దులు దాటేస్తాండి. అడ్డుకట్ట వేసాడులే ఇప్పుడు అడ్డుకట్ట పడుతుంది. సోనియాకి కావాల్సిన వార్నింగ్లు అన్ని వచ్చినాయి. సోనియా ఫస్ట్ లో అంత ఫీమేల్ మాట్లాడి ఇప్పుడు ఆయన ఎత్తుకొని తిప్పేస్తాడు మొత్తం. ఎవరెవరు? పృథ్వీ తిప్పుతున్నాడు పైన. మామూలుగా కాదుగా. అసలు ఏంటో కాసేపు కనెక్షన్ ఉందా లేదా అనిపిస్తుంది. ఒక సైడ్ చూస్తుంటే నిఖిలే తన వెనకాల పడుతున్నాడా లేకపోతే నిఖిల్ వెనకాల సోనియా పడుతుందా అని ఒక పెద్ద డైలమాలో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ లవ్ ట్రాక్ సక్సెస్ అయితే చూడటానికి కొంచెం మజా వస్తుంది. ఇప్పుడు నువ్వైనా నేనైనా కోరుకునేది ఏంటి అంటే వేరేలా కాదు స్వామి, మనం కోరుకునేది ఏంటి? ఎంటర్టైన్మెంట్ పార్ట్. హీరోయిన్స్ ఉండాలి, ఒక హీరో ఉండాలి. హీరో ఉంటే మనం అక్కడ ఏదైనా చూడటానికి కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది. ఏది లేని సినిమాని ఎంతసేపు చూస్తాం చెప్పు, చిరాకు వస్తారు. ఖచ్చితంగా వస్తారు. యష్మి అయితే ఖచ్చితంగా. పృథ్వీ కూడా యష్మి ప్రతి నామినేషన్ లో ఉంటారు. చూడండి మీరు, ప్రతి వీక్ నామినేషన్ లో పృథ్వీ యష్మి ఖచ్చితంగా ఉంటారు ఈ సీజన్ మొత్తం. ఎవరు బాగా ఆడుతున్నారు ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్స్ లో నాకు నచ్చిన కంటెస్టెంట్ నిఖిల్ భయ్య. నిఖిల్ కొంచెం సీత, ప్రేరణ కూడా నాకు లైకింగ్ ఈ మధ్య నుంచి. ఎవరు మన అభయ్ ది మాస్ గేమ్. నబిల్ సూపర్.
నబీల్ 2 వీక్స్ నుంచి సెకండ్ వీక్ లో బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నబీల్ కున్న ఆపోజిట్ టీమ్ లో ఉండాలి నిఖిల్ కి నిజంగా కరెక్ట్ గా చూస్ చేసుకున్నాడు. రాత్రి 2 క్లాన్ల కింద అయితే డివైడ్ చేశాడు కదా బిగ్ బాస్. ఆ క్లాన్ కూడా పేరు పెట్టాడు, శక్తి అని, కాంతారా అని. నబీల్ ని చూస్తుంటే మీకు ఒక పాత కంటెస్టెంట్ గుర్తొస్తున్నారా? సోహెల్ అవ్వచ్చు ఆ స్పిరిట్ ఉంది. అవునవును, ఆ పట్టుదల, స్పిరిట్, ఆ మాస్, ఆ క్లాస్ కూడా ఉంది. అన్ని కూడా అభినయం. ఆయన అన్ని విధాలుగా కూడా నబీల్ అనే వ్యక్తి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ లో హైలైట్ ఫైటర్ అవుతాడు. మంచిగా కాంపిటేటివ్ అవుతాడు. ప్రేరణ డెవలప్ అయింది నిజంగా. సెకండ్ వీక్ లో చాలా బాగా, అంటే చాలా. ప్రేరణకు బాగా ప్రశంసలు అయితే అందుతున్నాయి బయట నుంచి కూడా. ప్రేరణ ఫేస్ గానీ, ప్రేరణ అమాయకత్వం గానీ, ప్రేరణ స్కిల్స్ గానీ బాగా ఇంప్రూవ్ అయినాయి. చాలా బాగుంది. ఆదిత్య ఓం గారు అవసరం అంటారా? ఆదిత్య ఓం గారే నాకు తెలిసి పృథ్వీ ఉంటారు అనుకున్నా. నేను చివరి దాకా ఉన్నాడు ఆదిత్య ఓమే అనుకున్నా. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవుద్దేమో అనుకున్నా గానీ శేఖర్ భాష అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలిమినేట్ చేయడం నాకు నచ్చల. శేఖర్ భాష గారు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టింది, రీఎంట్రీ ఇస్తాడేమో అనుకున్నా. నిజంగా నేను కూడా కోరుకునేది అదే, శేఖర్ భాష గారు రీఎంట్రీ ఇస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నా. లాస్ట్ శేఖర్ భాష గారు ఒక్కొక్కరికి వీళ్ళు ఫేక్ వీళ్ళు జెన్యూన్ అని చెప్పి అవునవునవును కరెక్ట్ అనుకోవచ్చు. ఆయన ఇచ్చిన ట్యాగ్ కరెక్టే. అంటే శేఖర్ భాష వచ్చేటప్పుడు ఎమోషనల్ అయింది కదా సీత, అందుకే గ్రీన్ లో పెట్టాడు. విష్ణుప్రియ కూడా కొంచెం ఎమోషనల్ అయింది. ఆయనకి ఎమోషనల్ అయిన వాళ్ళనే పర్టికులర్ గా వీళ్ళ విన్నర్స్ అవుతారు, వీళ్ళ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పడం అయితే జరిగింది నాకు తెలిసినంత వరకు. వీళ్ళందరూ కూడా దండలేసి బాగా తవరేసారు కదా బయటికి. తవరేసిన దాని మీద వాళ్ళ మీద కొంచెం ఫైర్ అయ్యాడు అనిపించింది. అన్నారు మన శేఖర్ భాష గారు, నేను చాలా కంటెంట్ ఇచ్చాను, ఒక 100-200 పంచులు వేసాను, అవన్నీ టెలికాస్ట్ చేయకుండా. అవును అన్నాడు. అవును, నిన్న ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో శేఖర్ భాష గారు చెప్పింది, సార్ మీ ఏ నేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది నామినేషన్ అన్నాడు. మీరు ఎందుకు 2 వీక్స్ కే బయట కొట్టేశారు, నేను 2 వీక్ అన్నాడు. అబ్బో ఆ పంచులు అయితే మామూలుగా లేవు. అవన్నీ బయట కూడా పర్టికులర్ గా చెప్పవసరలా. ఆయన ఒక టాస్క్ అయితే చేశాడంట బిగ్ బాస్ లో. అవన్నీ కూడా ఎందుకు టెలికాస్ట్ అవ్వలేదు బిగ్ బాస్, నాకు అన్యాయం జరిగింది, కేవలం నేను నాగార్జున గారి ఎలిమినేషన్ వల్లే నేను బయటకు వచ్చాను, ఇది నాకు ప్రత్యర్థంగా నాకు సపోర్టర్స్ అయితే నాకు ఎప్పుడు కూడా ఓట్ చేస్తారు, ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ ఆడుతున్న నాటకం అని అయితే ఖచ్చితంగా ఆయన చెప్పారు. రీఎంట్రీ ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. శేఖర్ భాష అక్టోబర్ 5th మళ్ళీ 2.0 లాంచ్ అవుతుంది కదా, వాళ్ళు వస్తే ఎలా ఉండబోతుంది? వాళ్ళు వస్తే రచ్చ టేస్టీ తేజ మామూలుడు కాదు, ఊపుతాడు ఒక ఊపు మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరు ఫైర్ అయితే వీళ్ళందరూ భయపడిపోతారు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళిద్దరు ఎంటర్ అయితే వీళ్ళకి చెమటలు పడతాయి. అలాంటి కంటెస్టెంట్స్ వాళ్ళు చూసే వాళ్ళకి మజా మామూలు మజా రాదు. మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ సూపర్. థ్యాంక్ యూ.